హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు షన్నుస్ వ్లాగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ చాందిని. చాలా రోజుల తర్వాత వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. రంజాన్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా, ఇంకా అందరూ అయితే ఇఫ్తార్లోకి అన్ని స్పెషల్స్ అయితే చేసుకుంటారు కదా. నేనైతే ఈరోజు మా ఇంట్లో కోసం పకోడీ అయితే చేస్తున్నాను. నేనైతే రోజు అయితే ఏం స్నాక్ ఐటమ్స్ అయితే చేయట్లేదు, ఎందుకంటే ఫ్రూట్స్ అయితే ఉంటాయి కదా. ఇంకా ఫ్రూట్స్ తోటే ఫాస్టింగ్ అయితే బ్రేక్ అయితే చేస్తున్నాను. ఇంకా ఈరోజు అయితే ఫ్రూట్స్ అయితే ఏం లేవు, అందుకనే ఈరోజు పకోడీ అయితే చేస్తున్నాను. ఆనియన్ పకోడీ అంటే మీలో ఎంతమందికి అయితే ఇష్టమో కామెంట్ అయితే చేయండి. నాకైతే చాలా ఇష్టం, టీ కాంబినేషన్లో తింటే ఇంకా బాగుంటుంది. ఇంకా ఈరోజు ఇఫ్తార్లోకి మా ఇంట్లో అయితే వేడివేడిగా పకోడీ అయితే వేస్తున్నాను. ఈ ఆనియన్ పకోడీలోకి ఉల్లిగడ్డలు అయితే సన్నగా కట్ చేసుకుంటే పకోడీ అనేది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సన్నగా తరిగిన ఉల్లిపాయల్లోకి కరివేపాకు, అలాగే ఒక 1 కప్ వరకు శనగపిండి, 1/2 కప్ వరకు బియ్యపిండి, టేస్ట్కి సరిపడినంత సాల్ట్, పసుపు, కారం, ధనియా పౌడర్, ఇంకా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు ఉంటే. పకోడీలోకి బియ్యపిండి యాడ్ చేస్తే పకోడీ అయితే క్రిస్పీగా చాలా బాగుంటుంది. ఇవన్నీ కలిసేలా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని పకోడీ అయితే వేసుకోవడమే. ఎంతో సింపుల్గా పకోడీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఈ రోజు అయితే ఇఫ్తార్ స్పెషల్ వచ్చేసి పకోడీ అంతే. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.